హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో టెట్ మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తాము. 1 to 5 క్లాసెస్ అంటే 6th క్లాస్ వరకు కూడా ఉండొచ్చు. సో ఇవి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ బిట్ చూద్దాం. 4 సైకిళ్ళ ధర 10,000 రూపాయలు అయితే 12 సైకిళ్ళ ధర. ఇది అర్థమెటిక్ అంకగణితానికి సంబంధించింది. If the cost of 4 cycles is 10,000 rupees, then the cost of 12 cycles is. నా ఛానల్లో ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. సో ఇక్కడ 4 సైకిల్స్ కాస్ట్ 10,000 రూపీస్. 4 సైకిల్స్ 10,000 అయితే 12 సైకిల్స్ ఎంత అంటే 4 సైకిల్స్ 10,000 అయితే 12 సైకిల్స్ దానికంటే ఎక్కువే ఉంటుంది కదా. కాబట్టి ఇలా వేసుకున్నప్పుడు ఎక్కువ బై తక్కువ అంటే 12/4 ఇంటూ 10,000. సో ఇక్కడ 4తో 10,000ని క్యాన్సిల్ చేద్దాం, లేకపోతే 4తో 12ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో 10,000ని ఇలాగే ఉంచుకోండి ఈజీగా ఉండడానికి. 4తో 12ని క్యాన్సిల్ చేస్తే 4 3s are 12. 3 into 10,000 30,000. So 30,000 B is the correct answer. Next 6 kilograms 6 కిలోగ్రాముల వంకాయలు 84 రూపాయలు అయితే 7.5 కిలోగ్రాముల వంకాయల ధర. ఇది కూడా సేమ్. The cost of 6 kgs of brinjals is 84 rupees. Then the cost of 7.5 kgs of brinjals. అంటే 6 kgs 84 రూపీస్ అయితే 7.5 ఎంత? 7.5 అంటే 6 కంటే ఎక్కువే కాబట్టి ఎక్కువ బై తక్కువ అంటే 7.5/6 ఇంటూ 84. ఇప్పుడు మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుందాం. 2 7s are 14, 14 + 1 15/2. ఇది పైన ఫ్రాక్షన్ బై 6 ఉంది కింద ఇంటూ 84. ఇప్పుడు 15/2 పైన ఉండే ఫ్రాక్షను డినామినేటర్ కిందకు వచ్చేస్తుంది అంటే హారం కిందకు వస్తుంది అంటే 15/2 ఇంటూ 6 అవుతుంది. అలా కాకుండా కింద ఫ్రాక్షన్ ఉంటే ఆ డినామినేటర్ పైకి వెళ్తుంది. సో ఇక్కడ డినామినేటర్ కిందకు వచ్చింది ఇంటూ 84. ఇప్పుడు మనం ఇవేవి మల్టిప్లై చేయకుండానే క్యాన్సిల్ చేయొచ్చు. 2తో 84ని లేకపోతే 6తో 84ని 6తో చేద్దాం. 6 1s are 6, 24, 6 4s are 24. 2తో 14ని 2 7s are. సో 15 7s are 105. ఓకే. సో B 105 rupees is the correct answer. నెక్స్ట్ ఇట్లా ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఎలా సింప్లిఫై చేయాలి అనే దానికోసం ఈ క్వశ్చన్ ఇచ్చాం. నెక్స్ట్ A/Bలో Bను ఏమంటారు? ఇన్ A/B B ఈజ్ కాల్డ్ అంటే A/B అనేది ఒక రేషియో నిష్పత్తి. దీంట్లో ఏను పూర్వపదం అంటారు అంటే యాంటిసిడెంట్, బీను పరపదం అంటారు అంటే కాన్సిక్వెంట్. సో ఇక్కడ మనల్ని అడిగింది బి కాబట్టి బీను పరపదం కాన్సిక్వెంట్ అంటారు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుణిజం అంటే మల్టిపుల్ అంటే ఇప్పుడు 2 యొక్క గుణిజాలు అంటే 2ను 1తో గుణిస్తే 2, 2తో గుణిస్తే 4, 3తో గుణిస్తే 6, 4తో గుణిస్తే 8, అట్లా ఇవన్నీ 2 యొక్క గుణిజాలు. సో ఇది గుణిజం కాదు. A/Bలో A అంటే పూర్వపదం, B అంటే పరపదం. నెక్స్ట్ క్వశ్చన్ 48:32 48:32కు సూక్ష్మ రూపం. ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ 48:32 అంటే ఇప్పుడు 48:32 అనేది ఒక నిష్పత్తి రేషియో. దీన్ని మనం 48/32 అని కూడా రాసుకోవచ్చు. అంటే A/Bని A/B అని కూడా రాసుకోవచ్చు.
అది కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్లో అడిగే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు 48:32ని ఇవి రెండు దేంతో క్యాన్సిల్ అవుతాయో దాంతో మనం క్యాన్సిల్ చేసేయాలి. ఒకే నెంబర్తోనే క్యాన్సిల్ చేయాలి. సో 48, 32 రెండు 16తో క్యాన్సిల్ అవుతాయి. 16 4s are 16 3s are 48, 16 2s are 32. సో ఆన్సర్ 3:2. అంటే 16తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయలేము అనుకున్నప్పుడు 2తో చేసుకోవచ్చు, 4తో చేసుకోవచ్చు, 8తో చేసుకోవచ్చు. కాబట్టి 16తో నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేశాను, 3:2 వచ్చింది. సో 3:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం 3:2 రెండు చూడగానే 2:3 అనే ఆన్సర్ని పెట్టకూడదు. 3:2 ముందు ఏది ఉందో అదే రాయాలి, నెక్స్ట్ వచ్చింది నెక్స్టే రాయాలి. పూర్వపదం పూర్వపదమే, పరపదం పరపదమే. నెక్స్ట్ 1/4 2/3. 1/4 2/3. ఇప్పుడు దీన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది A:B లాగా ఉంది కదా, అప్పుడు A/B అని రాసుకోవచ్చు. అంటే 1/4/2/3 అని రాసుకోవచ్చు. ఇట్లా ఒకదాని కింద ఒకటి భిన్నం వచ్చినప్పుడు, ఫ్రాక్షన్ వచ్చినప్పుడు కిందుండే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 1/4 × 3/2 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? 1 3s are 3, 4 2s are 8, 3/8 అవుతుంది. అప్పుడు 3/8ని మనం ఏం రాసుకోవచ్చు? 3:8. ఎక్కడుంది? 3:8. సో 8:3 అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1.75 3.5. 1.75 3.5. ఇప్పుడు దీన్ని మనము పాయింట్ పక్కన లాస్ట్లో అంటే నెంబర్ పక్కన జీరోస్ పెడితే వాటికి వాల్యూ ఉండదు కాబట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ పాయింట్ పక్కన 2 ఉన్నాయి, ఇక్కడ పాయింట్ పక్కన 1 ఉంది కాబట్టి ఒక జీరో పెట్టుకుందాం. 175 350. అంటే అప్పుడు ఇక్కడ పాయింట్ పక్కన 2 ఉంటాయి, ఇక్కడ పాయింట్ పక్కన 2 ఉంటాయి. 1.75 3.50 మీకు అర్థం కావడానికి. అప్పుడు పాయింట్ పక్కన ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి పాయింట్ మనం తీసేయచ్చు. 175 350. దీన్ని ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 175 350. మీకు ఈజీగా ఉండడానికి 5తో చేస్తాను. 5 3s 15, 5 5s 25, 5 7s. ఇప్పుడు 7తో 7 5s 35, 7 10s. మళ్ళీ 5తో 5 1s 5 2s. కాబట్టి ఎంత వచ్చింది? 1:2. A 1:2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఇక్కడ పాయింట్ పక్కన 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ పక్కన 2 ఉంటే అప్పుడు మనం ఆ పాయింట్ని తీసేయచ్చు. అది రేషియోలో నిష్పత్తిలో మాత్రమే సాధ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ జీరోని మనం యాడ్ చేసుకున్నాం. ఆ జీరో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి మనం యాడ్ చేసుకున్నాం అన్నమాట. అలా కాకుండా 5కి ముందు జీరో పెట్టుకోకూడదు. నెక్స్ట్ 100 మీటర్లకు 1 కిలోమీటర్కు గల నిష్పత్తి. ద రేషియో బిట్వీన్ 100 meters అండ్ 1 kilometer. ఇప్పుడు 100 meters ఈజ్ 1 kilometer రేషియో అన్నారు కాబట్టి ఈజ్ వేసాం. ఇప్పుడు 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? నిష్పత్తి ఎప్పుడైనా సమానమైన అంశాల మధ్య ఉండాలి. ఇది మీటర్లలో ఉంటే ఇది కూడా మీటర్లలోనే ఉండాలి, ఇది కిలోమీటర్లలో ఉంటే ఇది కూడా కిలోమీటర్లలోనే ఉండాలి, అలా అన్నమాట. ఇప్పుడు ఇది 100 మీటర్లు అలాగే రాసుకొని 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. అప్పుడు మీటర్లు క్యాన్సిల్. ఇక్కడ 100, ఇక్కడ 1000. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 1:10. సో 1:10 ఎక్కడుంది? C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే విధంగా గ్రాముల్లో ఇచ్చిన, సెంటీమీటర్లలో ఇచ్చిన, లీటర్లలో ఇచ్చిన, ఇలా మనం రెండింటిని ఒకే యూనిట్లలోకి మార్చుకొని అప్పుడు క్యాన్సిల్ చేయాలి.
నెక్స్ట్ 16 గంటలు ఈస్టు ఒక రోజు. 16 hours ఈస్టు 1 day. 16 hours ఈస్టు 1 day. ఇప్పుడు మనం ఇది అవర్స్లో ఉంది, ఇది రోజుల్లో ఉంది. ఇప్పుడు రెండింటిని మనం గంటల్లోకే మార్చుకుందాం. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. కాబట్టి 16 hours ఈస్టు 24 hours. అవర్స్ క్యాన్సిల్. ఇప్పుడు 16ని 24ని మనం క్యాన్సిల్ చేయాలి. 4తో చేద్దాం. 4 4s are 16, 4 6s are 24. ఇంకా కూడా క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండింటిని 2తో, 2 2s are 4, 2 3s are 6. కాబట్టి ఎంత వచ్చింది? 2:3. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక త్రిభుజంలో 3 కోణాలు 1:1:2 నిష్పత్తిలో ఉన్న అతిపెద్ద కోణం విలువ. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:1:2. దెన్ ద వాల్యూ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాంగిల్. ఇప్పుడు దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. 1:1:2 అంటే ఇప్పుడు ఈ కోణాలను మనం 1 అంటే 1x అనుకుందాం, రెండోది 1x, మూడోది 2x. అంటే దీన్ని xతో గుణించినప్పుడు అంటే మనకు వచ్చే నెంబరు ఈ రేషియోలో ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని మనం x, 2x అనుకోవచ్చు. యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నారు. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 degrees. కాబట్టి వీటిని కూడదాం. x plus 2x is equal to 180 degrees. x plus x 2x, 2x plus 2x 4x. 4x is equal to 180 degrees. అప్పుడు x ఎంత అవుతుంది? x ఇది 4 into x కదా, అటు వస్తే 180/4 ఇంటూ కాబట్టి ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 4s are 16, 20, 4 5s. కాబట్టి x ఎంత వచ్చింది మనకి? 45 degrees వచ్చింది. వాళ్ళు అడిగింది ఏంటి? అతిపెద్ద కోణము. ఈ మూడిట్లో అతిపెద్ద కోణం 2x. కాబట్టి x 45 అయితే 2x ఎంత? 2 into 45, 90 degrees. సో 90 degrees B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఒక చీమ పొడవు 8 మిల్లీమీటర్లు, ఒక తూనీగ పొడవు 4 సెంటీమీటర్లు అయిన తూనీగ చీమల పొడవుల నిష్పత్తి. ద లెంగ్త్ ఆఫ్ ఎన్ ant is 8 millimeters and that of a bee is 4 centimeters. The ratio between the lengths of bee and ant. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏది అడిగారు? తూనీగ. కాబట్టి ఫస్ట్ 4 centimeters వేసుకోవాలి ఈస్టు. సెకండ్ చీమ, సో 8 millimeters. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇది సెంటీమీటర్స్లో ఉంది, ఇది మిల్లీమీటర్స్లో ఉంది. రెండింటిని మనం మిల్లీమీటర్స్లోకే మార్చుకుందాం. ఇప్పుడు 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్సు? 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు. కాబట్టి 4 సెంటీమీటర్లు అంటే 4 into 10 మిల్లీమీటర్స్ ఈస్టు 8 millimeters. మిల్లీమీటర్స్ క్యాన్సిల్. ఇప్పుడు 4 into 10 8. ఇప్పుడు 4 into 10ని మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 4ని 8ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 1s are 4 2s are. అప్పుడు ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. 2 1s are 2 5s are. అప్పుడు ఎంత వచ్చింది? 5:1. కాబట్టి ఎంతవరకు రెండు క్యాన్సిల్ అవుతాయో అంతవరకు క్యాన్సిల్ చేయాలి. సో 5:1. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ 3 3/4 6 2/3. ఇప్పుడు ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేద్దాం. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా. 3 3/4 6 2/3. ఇప్పుడు 4 3s are 12, 12 plus 3 15/4 3 6s are 18, 18 plus 2 20/3. ఇప్పుడు ఇందాకట్లాగే ఈ ఫ్రాక్షన్ని ఈ
ఈ ఫ్రాక్షన్ని ఈ ఫ్రాక్షన్ పైన రాద్దాం. 15/4/20/3. ఇప్పుడు కిందుండే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 15/4 ఇంటూ 3/20 అవుతుంది. ఇప్పుడు 15 ఇవి రెండు క్యాన్సిల్ పోతాయి చూడండి. 15 20, 5 3s are 5, 4s are 3 3s are 9, 4 4s are 16. సో 9:16. ఇది కరెక్ట్ ఆన్సర్ డి. నెక్స్ట్, తెలుగు పరీక్షలో రాముకి 25కి 19 మార్కులు వచ్చిన 100కి ఎన్ని మార్కులు వచ్చాయి? ఇఫ్ రాము గాట్ 19 out of 25 మార్క్స్ ఇన్ తెలుగు ఎగ్జామ్, దెన్ హౌ మచ్ హీ గాట్ అవుట్ ఆఫ్ 100? అంటే 25 మార్కులకి 19 వస్తే 100కి ఎంత అవుతాయి? 25కి 19 అంటే 100కి ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ బై తక్కువ. 100/25 ఇంటూ 19. 25 4లు, 19 4లు 76. సో 76 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, A/B is equal to 3:4. B/C is equal to 5:7. A/B/C ఎంత? A/B వచ్చి 3:4. B/C వచ్చి 5:7. ఇప్పుడు ఇలా కాకుండా A/B 3:5 ఉండి B/C 5:7 అయితే ఇక్కడ B5 ఉంది, ఇక్కడ B5 ఉంది కాబట్టి మనం 3:5:7 అని రాసేయచ్చు. కానీ ఇక్కడ B ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4ని 5ని ఈక్వల్ చేసుకోవాలి. 4 5 ఈక్వల్ అవ్వాలంటే ఈ నిష్పత్తి మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలి, ఈ నిష్పత్తి మొత్తాన్ని 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 3 5s are 15 4 5s are 20 అవుతుంది. అది ఇది 5 4s are 20 7 4s are 28 అవుతుంది. అప్పుడు మొత్తం కలిపి రాస్తే 15:20:28. సో ఎక్కడుంది మనకి ఆన్సరు? సి. కాబట్టి ఇట్లా బి వాల్యూ రెండిట్లో వేరువేరుగా ఉన్నప్పుడు అవి రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. అవి రెండు ఈక్వల్ అవ్వాలంటే దీన్ని 5తో గుణించాలి, దీన్ని 4తో గుణించాలి. అవి రెండింటిని మాత్రమే గుణించకూడదు, నిష్పత్తి మొత్తాన్ని గుణించాలి. అప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్, x/y ఈజ్ ఈక్వల్ టు 1/2/3:1/3/4. x/y ఈజ్ ఈక్వల్ టు 1/2/3:1/3/4. ఫస్ట్ దీన్ని మామూలు ఫ్రాక్షన్గా రాసుకుందాం. 3 1s are 3 + 2 5/3 4 1s are 4 + 3 3 1s are 5/3 4 1s are 4 + 3 7/4. ఇప్పుడు వీటిని 5/3/7/4 రాసుకుంటే అప్పుడు 5/3 ఇంటూ 4/7 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 5 4s 20 3 7s 21 అవుతుంది. 20/21 వచ్చింది. అంటే 20:21 అని అర్థం. నెక్స్ట్, y/z చూద్దాం. 2 1/3 3 1/4. 3 2s are 6 + 1 7/3 4 3s are 12 + 1 13/4. ఇప్పుడు 7/3/13/4 అంటే 7/3 ఇంటూ 4/13. ఏవి క్యాన్సిల్ అయ్యేలేవు కాబట్టి 7 4s 28/13 3s 39 అంటే 28:39 వచ్చింది. ఇప్పుడు x/y ఏమో 20:21, y/z ఏమో 28:39. అంటే ఇక్కడ y ఏమో 21, ఇక్కడ y ఏమో 28.
అప్పుడు అవి రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవాలి. x:y:z కావాలంటే అవి రెండు ఈక్వల్ అవ్వాలంటే 21, 28 అవి రెండింటికి కాసాకు కనుక్కోవాలి. 7 3s 7 4s 3 4s 12 12 7s are 84. కాబట్టి 21 84 అవ్వాలంటే 84 మనకి కాసాగు. 21 84 అవ్వాలంటే 7 3s 21 4s అంటే దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. 28 84 అవ్వాలంటే 7 4s 28 3 దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 20:21ని 4తో 24s are 80 21 4s are 84. దీన్ని 3తో 28 3s are 84 39 3s are 3 9s are 27 3 3s 9 11 117. చూడండి ఇప్పుడు ఇక్కడ రెండు y వాల్యూస్ ఈక్వల్ వచ్చినాయి. ఇప్పుడు x:y:z 80:84:117 80:84:117 ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది కొంచెం సింప్లిఫికేషన్ ఎక్కువ. అది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇలాంటివి కొంచెం ఈజీగా వస్తాయి అన్నమాట. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రాకార స్థలము పొడవు వెడల్పులు 11:7 11:7 నిష్పత్తిలో ఉన్నాయి. దాని వెడల్పు 189 మీటర్లు అయినా చుట్టుకొలత ఎంత? ద రేషియో ఆఫ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ 11:7. ఇఫ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ 189 meters, దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్. అంటే ఇప్పుడు మనము పొడవు వెడల్పులు 11:7 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? పొడవు లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 11x, వెడల్పు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 7x అనుకుందాం. ఇందాకట్లాగే నిష్పత్తిలో ఉంటే x అని మనం తీసుకోవచ్చు. అప్పుడు బ్రెడ్త్ ఎంత ఇచ్చారు? 189. అంటే 7x ఈజ్ ఈక్వల్ టు 189. అప్పుడు x ఎంత అవుతుంది? 189/7. 7తో క్యాన్సిల్ చేద్దాం. 7 2s are 14 49 7 7s are x ఎంత వచ్చింది? 27. అప్పుడు పొడవు ఎంత అవుతుంది? 11 × 27 ఎంత? 11 7 77 11 2s 22 1 7 29 297. బ్రెడ్త్ మనకు తెలుసు 189 ఇచ్చేసారు కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది పెరిమీటర్, చుట్టుకొలత. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × L + B ఫార్ములా. దీర్ఘచతురస్రాకారానికి చుట్టుకొలతకి ఫార్ములా 2 × L + B. 2 × L ఎంత? 297 ప్లస్ B ఎంత? 189. యాడ్ చేస్తే 7 + 9 16 9 + 9 18 2 + 2 4 2 × 486 2 6 are 12 2 8 are 16 17 2 4 8 9 972. పెరిమీటర్ అంటే మీటర్లలోనే ఉంటుంది. అదే వైశాల్యం అనుకోండి చదరపు మీటర్లు అని రాయాలి. సో 972. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. 12 192ల అనుపాత మధ్యమం. ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 12 and 192. నిష్పత్తి అనుపాతం అనేది 3rd క్లాస్ నుంచి 6th 7th క్లాస్ 8th క్లాస్ వరకు కూడా వస్తూనే ఉంటుంది. ఇక్కడ అనుపాత మధ్యమం. అనుపాత మధ్యమం ఎలా కనుక్కోవాలంటే ఏకి బికి అనుపాత మధ్యమం √A × B అవుతుంది. కాబట్టి ఇక్కడ A అంటే 12, B అంటే 192 అంటే √12 × 192. దిస్ ఈజ్ ఈక్వల్ టు √. దీన్ని మల్టిప్లై చేసామనుకోండి పెద్ద నెంబర్ వస్తుంది, దానికి రూట్ కనుక్కోవాలి. అలా చేయకుండా దీన్ని విడదీద్దాం. 12ని 3 × 4 × 192ని ఇట్లా చేద్దాం. 2 9s are 18 2 6s are 12 ఇంకోసారి 2 2 4s are 8
2 8 జా 16, ఇంకోసారి 2, 24, 12, 2తో 6, 3, 1 2 3 4 5 6, 6 2s, 6 2s ఇంటూ 3 లాస్ట్లో 192ని ఇలా రాసుకున్నాం. ఇప్పుడు 3లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. రూట్లో 2 3లు ఉంటే ఒక 3 బయట రాసేయచ్చు. నెక్స్ట్ 4కి రూట్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 ఇంటూ 2, కాబట్టి 2 ఇంటూ 2. 2లు మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. రూట్ తీసేస్తే 3 రాసుకోవాలి, అంటే అన్నీ హాఫ్ హాఫ్ అనమాట. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24, 24 2s are 48. So 48 is the answer. ఇప్పుడు మీరు 12ని 192ని మల్టిప్లై చేశారనుకోండి, అది మళ్ళీ పెద్ద నెంబర్ వస్తుంది. దానికి మళ్ళీ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. దాని బదులు ఈజీగా ఇలా డివైడ్ చేసుకుంటే మనం స్క్వేర్ రూట్ ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్, క్రింది వానిలో అనుపాతంలో లేనివి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్. అనుపాతంలో ఉండడము అనంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము ఒకటేగా ఉండాలి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవి ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 4 12s are 48, 6 8s are 48 ఈక్వల్గా ఉంది, కాబట్టి ఇది అనుపాతంలో ఉంది. 33 ఇంటూ 100 ఎంత? 3300. 44 ఇంటూ 75 మల్టిప్లై చేద్దాం. 4 5s 20, 4 7s 28, 30, 4 5s 20, 30, 3300. కాబట్టి ఇవి కూడా అనుపాతంలో ఉన్నాయి. నెక్స్ట్ 32 ఇంటూ 210, 2 0s 0, 2 1s 2, 2 2s 4, 0 3 6, 0 2 7 6, 6 7 2 0 వచ్చింది. ఇవి రెండు చేద్దాం. 48 ఇంటూ 70, 0ని పక్కన పెడితే 7 8 జా 48, 7 8 జా 56, 7 4 జా 28 ప్లస్ 5 33, 3360 వచ్చింది. నాట్ ఈక్వల్, కాబట్టి ఇది అనుపాతంలో లేదు. ఇది చూద్దాం. 4 ఇంటూ 3 12, హాఫ్ ఇంటూ 24, హాఫ్ ఇంటూ 24 ఎంత అవుద్ది? 2తో క్యాన్సిల్ చేస్తే 12, కాబట్టి 12 ఈజ్ ఈక్వల్ టు 12. ఇది అనుపాతంలో ఉంది. అనుపాతంలో లేనిది అన్నారు కాబట్టి ఇది సి కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో విలోమానుపాతంలో లేనివి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే అనుపాతంలో అనులోమానుపాతం, విలోమానుపాతం, డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ రెండు ఉన్నాయి. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఒక క్వాంటిటీ పెరిగినప్పుడు అది కూడా పెరగడం, లేకపోతే తగ్గినప్పుడు అది కూడా తగ్గడం, అలా రెండు ఒకటేగా ఉంటే అది డైరెక్ట్ ప్రపోర్షన్. అలా కాకుండా ఇది పెరిగినప్పుడు అది తగ్గడం, అది తగ్గినప్పుడు ఇది పెరగడం, అలా ఉంటే అది ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. వ్యక్తి పనిచేయగల శక్తి, పనిచేయుటకు పట్టు కాలం. ద వర్కింగ్ పవర్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ద టైమ్ టేకెన్ ఫర్ డూయింగ్ దట్ వర్క్. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా పనిచేయగల శక్తి ఉంది. అప్పుడు పనిచేయడానికి పట్టే కాలం తగ్గిపోద్ది, తొందరగా చేసేస్తాడు. ఒక వ్యక్తికి పని తక్కువగా ఉంటుంది, శక్తి, పనిచేసే శక్తి, అప్పుడు అతనికి కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది. కాబట్టి ఇది విలోమానుపాతంలో ఉంది. విలోమానుపాతంలో లేనిది అని అడిగారు కాబట్టి ఇది ఉంది, అది కాదు. నెక్స్ట్, వేగం ఒక ప్రదేశం చేరుటకు పట్టు కాలం. ఇప్పుడు ఒక ప్రదేశానికి మనము కొంత స్పీడ్తో వెళ్ళామనుకోండి, దానికి పట్టే కాలం కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తే తక్కువ టైంలోనే మనం రీచ్ అయిపోతాం. కాబట్టి ఇది కూడా విలోమానుపాతంలోనే ఉంటుంది. వేగం పెరిగే కొద్దీ టైము తగ్గిపోతుంది. నెక్స్ట్, 100 యాపిల్ పండ్లను కొంతమంది విద్యార్థులకు పంచినప్పుడు ఒక్కొక్కరికి వచ్చే యాపిల్ పండ్ల సంఖ్య. ఇక్కడ కొంతమంది విద్యార్థులు అన్నారు, కానీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పలా. కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది సంఖ్య.
ఇక్కడ చూడండి 100 రింగ్ బాళ్ళు విద్యార్థుల సంఖ్య, ఒక్కొక్కరికి వచ్చే బంతుల సంఖ్య. ఇప్పుడు 100 రింగ్ బాల్ని విద్యార్థుల సంఖ్య పెరిగిందనుకోండి, ఒక్కొక్కరికి వచ్చే బంతుల సంఖ్య తగ్గిపోద్ది. విద్యార్థుల సంఖ్య తగ్గిందనుకోండి, బంతుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇది విలోమానుపాతంలో ఉంది. ఇది మాత్రం స్థిరంగా ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ సి. నెక్స్ట్ 360లో 75% ఎంత? హౌ మచ్ ఈజ్ 75% ఇన్ 360? పర్సెంట్ అంటే అర్థం ఏంటి? బై 100 అని. 75% అంటే 75/100 అని. 360లో లో అని వస్తే ఇంటూ 360. ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 5 2s 5 15s, 2తో 2 18s, 15 8s are 120, 15 1s are 15, 1 12 27, 270 is the right answer. నెక్స్ట్, ఒక సంఖ్యలో 75% విలువ 12 అయినా ఆ సంఖ్య. ఒక సంఖ్యలో 75% విలువ 12 అంటే ఒక సంఖ్య అన్నారు కదా, ఆ సంఖ్య ఎక్స్ అనుకోండి. దాంట్లో 75% 75/100 ఎంత? 12. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలంటే ఈ 75/100 అటు వెళ్ళాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 75/100 అటు వెళ్తే 100/75 అవుతుంది. అప్పుడు ఇది 25 3s 25 4s, 3తో 3 4s, 4 4s are 16. D is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, 48 మామిడి పండ్లలో 12 పండ్లు కుళ్ళిపోతే మంచి పండ్ల శాతం ఎంత? If 12 fruits are rotten among 48 mangoes, then the percentage of fair fruits. అంటే మొత్తం మామిడి పండ్లు 48, దాంట్లో కుళ్ళిపోయినవన్నీ 12. ఆ 12 పోతే మంచి మామిడి పండ్లు ఎన్నో వస్తాయి? 8లో 2 పోతే 6, 4లో 1 పోతే 3, 36 పండ్లు మంచివి. వాళ్ళు అడిగింది మంచి పండ్ల శాతం కాబట్టి 36 బై మొత్తం ఎన్ని పండ్లు? 48 ఇంటూ 100. ఇప్పుడు 12 3s 12 4s, 4తో 25, 25 3s are 75 కాబట్టి 75%. నెక్స్ట్, ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 61 మార్కులు వచ్చాయి, కానీ పాస్ అగుటకు 20 మార్కులు తగ్గి ఫెయిల్ అయ్యాడు. పరీక్ష పాస్ అవ్వాలంటే 36% మార్కులు రావాలి. ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎన్ని? ఏ స్టూడెంట్ గాట్ 61 మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ బట్ ఫెయిల్డ్ విత్ 20 less మార్క్స్. ద పాస్ పర్సంటేజ్ ఈజ్ 36%. దెన్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇప్పుడు ఆ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? 61 వచ్చాయి. 20 మార్కులు తగ్గి ఫెయిల్ అయ్యాడు అంటే ఆ 20 మార్కులు కానీ వచ్చుంటే 81 అవుతాయి. 81 వస్తే పాస్ అయ్యి ఉండేవాడు. పాస్ పర్సంటేజ్ ఎంత? 36%. అంటే 100కి 36 మార్కులు వస్తే పాస్ అయినట్టు. 36 మార్కులు 100కి అయితే 81 మార్కులు ఎంతకి? ఇది మనం కనుక్కోవాలి. 36 మార్కులు 100కి అయితే 81 మార్కులు ఎంతకైనట్టు? 81 ఎక్కువ కాబట్టి ఎక్కువే వస్తుంది. ఎక్కువ బై తక్కువ 81/36 ఇంటూ 100. ఇప్పుడు 2తో 2 18లు 2 50లు, మళ్ళీ 2తో 2 9లు 2 25లు, 9తో 9 9లు, 25 9లు 225. సో 225. కాబట్టి ఆ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు 225. నెక్స్ట్, 7 కిలోమీటర్లు 750 మీటర్లలో 22/1/4% 22 ఇన్ 7 కిలోమీటర్స్ 750 మీటర్స్. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం మీటర్స్లోకి మార్చుకోవాలి. 7 కిలోమీటర్స్ 750 మీటర్స్ని 7 కిలోమీటర్స్ అంటే 1 మీటర్కి ఎన్ని 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000. కాబట్టి 7 కిలోమీటర్స్ అంటే 7000
ప్లస్ 750 మీటర్స్. 7000 ప్లస్ 750 7750 మీటర్స్. దీంట్లో 22 1/4% అంటే 7750 ఇంటూ 22 1/4/100. ఇప్పుడు 7750 ఇంటూ దీన్ని మామూలు ఫ్రాక్షన్ చేద్దాం. 422 సార్ 88 ప్లస్ 1 89/4 ఇంటూ ఈ 1/100ని 1/100 అని పక్కన రాసుకుందాం. ఇప్పుడు 0 0 క్యాన్సిల్. 5తో ఇది 5 2s 5 1s 27 5 5s 5 5s ఇంకేం క్యాన్సిల్ పోవు. ఇప్పుడు 155 ఇంటూ 89 చేస్తే మనకి 13795 వస్తుంది బై 4 2s 8. అంటే లవంలో ఉండే వాటిని మల్టిప్లై చేసుకోవాలి, హారంలో ఉండే వాటిని మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 8తో కానీ భాగిస్తే పాయింట్లలో మనకి 1724.375 వస్తుంది. ఇది మనం మొత్తాన్ని మీటర్లలోకి మార్చాం కాబట్టి మీటర్లు. ఇప్పుడు దీన్ని 1724ని విడిగా రాసుకున్నాం అనుకోండి. 1724 కిలోమీటర్స్ 375 మీటర్స్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ 1ని కూడా పక్కన రాసుకుంటే 1 కిలోమీటర్ 724 మీటర్స్ 375 ఇక్కడ సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఇలా ఇచ్చినా కరెక్టే అవుతుంది, ఇలా ఇచ్చినా కరెక్టే అవుతుంది. సో ఏ బి రెండు కరెక్టే. సో డి ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక కారును 50,000 రూపాయలకు కొని 45,000 రూపాయలకు అమ్మిన నష్ట శాతము. ఇఫ్ ఎ కార్ ఈస్ బాట్ ఫర్ 50,000 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 45,000 రూపీస్, లాస్ పర్సంటేజ్. అంటే ఇప్పుడు మనం కొన్నదానికంటే, కొన్నది అంటే కాస్ట్ ప్రైస్, కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి లాభం వస్తుంది. అలా కాకుండా అమ్మిన వెల కంటే కొన్న వెల ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. ఇప్పుడు కొన్నది 50,000 రూపాయలకి, అమ్మింది 45,000 రూపాయలకి. కొన్న వెల ఎక్కువగా ఉంది కాబట్టి మనకి నష్టం వస్తుంది. ఎక్కువగా అమ్ముకుంటే మనకి లాభం వస్తుంది. సో నష్టం వచ్చింది. ఒక్కొక్కసారి నష్టమా లాభమా అని కూడా అడుగుతారు, అందుకని చెప్తున్నా. ఇప్పుడు నష్ట శాతం కనుక్కోవాలి అంటే ఫార్ములా నష్టము బై కొన్న వెల ఇంటూ 100. లాభ శాతం కనుక్కోవాలంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఇప్పుడు నష్టం ఎంత వచ్చింది? అమ్మిన వెలలో నుంచి కొన్న వెలలో నుంచి అమ్మిన వెల తీసేస్తే నష్టం వస్తుంది. కొన్న వెల 50,000, అమ్మిన వెల 45,000. ఎంత? 5,000 నష్టం. కాబట్టి 5,000 బై కొన్న వెల ఎంత? 50,000 ఇంటూ 100. ఈ 3 జీరోలు, ఈ 3 జీరోలు, ఈ 0 ఈ 0, ఈ 5 క్యాన్సిల్, 10 వచ్చింది. సో 10% మనకి నష్టం వచ్చింది. నెక్స్ట్, 9 మరియు 15ల మధ్య గల సరి సంఖ్యల యొక్క సరాసరి. సరాసరి అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యలన్నిటినీ కూడి బై అవి ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు సపోజ్ 4 ఉన్నాయనుకోండి, ఆ 4 సంఖ్యల్ని కూడి 4తో డివైడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 9కి 15కి మధ్య ఉండే సరి సంఖ్యలు ఏమైందో చూద్దాం. 9 తర్వాతది 10, తర్వాత 12, 14, అంతే. 16 అనేది 15 కంటే పెద్దదవుతుంది. 10, 12, 14 ఈ మూడింటిని ముందు కూడండి. 10 ప్లస్ 12 ప్లస్ 14 బై ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3తో డివైడ్ చేయాలి. అది సరాసరి. సో 2 + 4 6, 3 36/3, 3 12s are కాబట్టి 12. వీటి యొక్క సరాసరి 12.
నెక్స్ట్ 8 ప్యాంట్లు కుట్టడానికి 9 మీటర్ల 20 సెంటీమీటర్ల బట్ట కావాలి. అయితే ఒక ప్యాంటు కుట్టడానికి ఎంత బట్ట కావాలి? 9 meters 20 centimeters cloth is required to stitch 8 pants. Then the cloth required for stitching 1 pant. 8 pants की 9 meters 20 centimeters cloth అయితే ఒక ప్యాంట్కి ఎంత అవుతుంది? ఒక ప్యాంట్కి ఎంత అవుతుంది? తక్కువే పడుతుంది కదా, కాబట్టి తక్కువ బై ఎక్కువ 1/8 ఇంటూ 9 meters 20 centimeters. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? మొత్తాన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. కాబట్టి 9 మీటర్స్ అంటే 900 సెంటీమీటర్స్. 900 + 20 920. 1/8 ఇంటూ 920 సెంటీమీటర్స్. 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 1s are 12, 8 1s are 40, 8 5s are 115. 115 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి అన్ని మీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్స్ అని ఉండాలి. సెంటీమీటర్స్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2404 లీప్ సంవత్సరం అవుతుందా? విల్ 2404 బి ఏ లీప్ ఇయర్? అసలు లీప్ సంవత్సరం అంటే ఏంటి? లీప్ సంవత్సరం అంటే మనకది మామూలుగా సంవత్సరానికి 365 రోజుల 1/4వ రోజు అన్ని రోజులు ఉంటాయి. లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. అంటే ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి ఈ 1/4 4 సార్లు అయ్యి ఒక రోజు యాడ్ అవుతుందన్నమాట. కాబట్టి లీప్ సంవత్సరాన్ని 4తో భాగిస్తే కరెక్ట్గా భాగించబడాలి. ఇప్పుడు ఈ 2404ని 4తో భాగించండి. 4 6 24, 0 4 1 4 కరెక్ట్గా భాగించబడింది కాబట్టి ఇది లీప్ సంవత్సరం అవుతుంది. ఎస్. సో ఇక్కడితో మనం ఈ క్లాస్ని ఎండ్ చేద్దాము. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టెట్ రాయబోయే స్టూడెంట్ టీచర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్.